టాప్ మీద నీళ్లు ఆగటం. కట్టిన ఒక 15 to 20 years తర్వాత ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఈ రోజుల్లో కూడా పాండింగ్ అవటానికి రీజన్ ఏంటి అనే దాన్ని ఎవ్వరు ఎనలైజ్ చేయకుండా ఆ పాత ఉన్న ఎగ్జిస్టింగ్ ఫ్లోరింగ్ ని తీసేసి మరలా రీలేయింగ్ వేస్తున్నారు. అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ వాటర్ స్టాగ్నేషన్ అవ్వకూడదు అనే కాన్సెప్టే, అంతే తప్ప ఈ పాండింగ్ అవటానికి రీజన్ ఏంటి మనకి కట్టినప్పుడు లేదు. కట్టినప్పుడు నిజంగానే పాండింగ్ ఉంటే ఆ రోజుల్లోనే ఫ్లోరింగ్ చేస్తారు కదా, అప్పుడు లేని ప్రాబ్లం ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే దాన్ని మనం గమనించకుండా ఇలాంటి అడిషనల్ లోడ్ వేసి మళ్ళా రీలేయింగ్ చేస్తే వచ్చే ప్రాబ్లం ఏంటంటే అప్పటికే మీ బిల్డింగ్ లో మీకు కనిపించకుండా మైక్రో లెవెల్ క్రాక్స్ అనేది డెవలప్ అయి ఉంటాయి. ఆ మైక్రో లెవెల్ ఆ క్రాక్స్ అనేది ఎనలైజ్ చేయడానికి ఎక్విప్మెంట్ కావాలి. ఆ ఎక్విప్మెంట్ అనేది మన దగ్గర ఉంటుంది.